మాట. మరి ఫరో ఎలా వినగలడని మోసే అడుగుతున్నాడు దేవుణ్ణి. ఒకవేళ అక్కడ కార్యాలు సిద్ధింపజేసేది నరుడా? దేవుడా? దేవుని మాట విషయాలలో గ్రహింపునిచ్చేది దేవుడే కానీ నరులు కారు. నరులు దేవుని దృష్టిలో ఒక పాత్ర మాత్రమే. ఇప్పుడు ఒక ఫంక్షన్‌కెళ్తాం. ఇస్తరాకులో అన్నం పెడతారు. ఇస్తరాకు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది? అది తినేంత వరకే ప్రయోజనకరం. ఎవరైనా చినిగి నాకిచ్చినా, "బాబు, బాబు ఇది తీసేసి వేరే ఇమ్మంటాం." అంటే ఇస్తరాకుకి అక్కడ ప్రాముఖ్యత లేదని గాదు. అంటే దేవుడు గూడా ఎలాగే ఉన్నాడంటే, మనుషులు ఒక సాధనమే కానీ, అక్కడ మనుషులే ప్రధానమైనటువంటి వారు కారు. అక్కడ బబులోను రాజుని గాని, మిగిలినటువంటి రాజులను గాని రేపినప్పుడు బబులోను రాజుని ఇశ్రాయేలు మీదకి రప్పించినప్పుడు, ఆ బబులోను రాజు ఏం చేస్తాడంటే అతిశయిస్తాడు. నా బాహుబలం చేత ప్రపంచాన్ని జయించానని. అప్పుడు దేవుడు అతనికి ఒక మాట చెప్తాడు. గొడ్డలి తను నరుకువాణ్ణి చూసి అతిశయించవచ్చునా అని. అంటే దేవుని చేతిలో ఆయన గొడ్డలి వంటి వాడే. నరికేవాడే గొప్ప గాని, గొడ్డలి గొప్పది కాదు కదా! తర్వాత ఇంకొకటి కూడా చెప్తాడు. రంపం ఆహ్, తను కోయి వాడిని చూసి అతిశయించవచ్చునా అంటాడక్కడ. సహోదరులందరూ గ్రూప్లోకి వచ్చేయండి. అంటే రంపం కూడా ఏం చెయ్యాలా? వాడుకున్నటువంటి వాడే గొప్పవాడు గాని, వాడబడుతున్నటువంటి వస్తువు గొప్పది గాదు. అంటే అతిశయించకూడదన్న విషయాలలో చెప్తున్నాడు దేవుడు ఆ మాట. వాడబడుతున్న వారం కూడా గొప్పవారిమే. అంటే నా జ్ఞానం చేతనే ఈ కార్యం చేశా, నా బలం చేతనే ఈ కార్యాన్ని చేశాను అనడం సరిగాదు. కలిగినదేదియు మనది ఏమీ లేదంట. ప్రతి ఈవియు పరసంబంధమైనదై దేవుని దగ్గర నుండి మనకు చేరుతూ ఉంది. ఒక ఉదాహరణకు చూద్దాం. భార్య, పిల్లలున్నారు. ఆస్తి ఉంది. ఇవంతా మనం కష్టపడ్డామా? లేకపోతే నాకు భార్యను వెతకడానికి నా పెద్దలు కృషి చేశారా? లేకపోతే వారే నాకిచ్చారా? మరి పిల్లల సంగతేంటి? సంతానాన్ని గురించి దేవుడేమంటున్నాడు? లేదు నేను మగోడిని. నేను ఇద్దరు పిల్లలని కన్నాను. మరి ఆస్తిని గురించేంటి? మరి సామెతల గ్రంథం 10:22 చదువుదాం. ఒక వ్యక్తికి దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యాన్నిస్తాయి గాని, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. సామెతల గ్రంథం 10:22. 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆయా ఆశీర్వాదం ఎక్కువ కాదు. మనకున్నటువంటి ఐశ్వర్యం ఎవరిచ్చారు? రాత్రింబగలు నేను కష్టపడి సంపాదించానా? అంటే జనాలు అనుకుంటున్నది నా కష్టం, నా జ్ఞానం, నా శ్రద్ధ వల్లనే సంపాదించుకున్నానన్నట్టే అక్కడ అక్కడ బబులోను రాజు కూడా అతిశయించాడు. అంటే ప్రపంచ దేశాల్ని నేను జయించాను, వాటి అన్నిటిని నేను ఓడించానని ఆయన గర్వించాడు. అలా గర్వించినటువంటి వారికి దేవుడు ఒక రకమైనటువంటి బుద్ధి చెప్పాడు. అలా గర్వించినటువంటి బబులోను రాజుని ఏం చేశాడంటే గడ్డి మేపించాడు. మానవ హృదయాన్ని తీసివేసి పశు హృదయాన్ని ఇచ్చాడు. పశువు ఏం చేసిద్ది? గడ్డి మేసిద్ది. అంటే గర్విష్ఠుల సంగతి అదే అని. అందుకని మనం కూడా ఆలోచించాలా. నాకు ఆస్తి ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, అది ఎవరిచ్చారు? చాలా మంది అంటుంటారు, నేను అంటే చాలా కష్టపడ్డానయ్య నా జీవితంలో. కష్టపడ్డాను కాబట్టి ఇంత కూడబెట్టగలిగాను నా పిల్లలకని. అది మన కష్టమా? సామెతల గ్రంథం 10:22 ఏం చూసాం? దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది గాని, నరుల కష్టం చేత ఐశ్వర్యం ఎక్కువ కాదంట. మరి దేవుడే ఇచ్చాడని ఇక్కడ ఒప్పుకుంటున్నాం. మరి భార్యని ఎవరిచ్చారు? లేఖనాలు ఏమంటుంది సామెతల గ్రంథంలో? సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. బా, ఎంతమందికో. సరే, మంచిదే. అంటే దేవుడిచ్చిన దానం అది.
అవును. ఒకవేళ విత్తనం కావాలంటే పితరులు ఇవ్వచ్చు. ఇప్పుడు నేనున్నానంటే నా పితరుడు నన్ను ఒక విత్తనంగా ఆయన నాకు ఒక విత్తనంగా ఉపయోగపడొచ్చు కానీ, అదే కాదు. భార్యని దేవుడు దానంగా ఇస్తున్నాడు. మరి పిల్లల సంగతేంటి? బహుమానం గాదా? అప్పుడు భూమి మీద ఒక నరుడు కలిగి ఉన్న సమస్తం ఎవరి వల్లనే కలుగుతుంది? దేవుని వల్లనే. దేవుని వల్లనే కలుగుతుంది. అలా పొందినటువంటి వ్యక్తి గొప్పవాడా? ఇచ్చినవాడు గొప్పవాడా? ఇచ్చినవాడే గొప్పవాడు. నా కొడుకు, నా నా భూములు, నా భార్య. కానీ ఇవన్నీ గూడా దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎళ్ళిపోతుంది. కీర్తన గ్రంథంలో నరుల గురించి ఒక మాట అంటాడు. నరులారా తిరిగి రండని యెహోవా సెలవిచ్చినప్పుడు, నేను పోను ఈ దినాల్లో వైద్యానికి మంచి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి నేను సావనంటే ఒప్పుకుంటాడా దేవుడు? ఒకవేళ భార్య సంగతి, పిల్లల సంగతి, ఆస్తి సంగతి అన్నీ ఆయనే ఇచ్చాడు కాబట్టి సర్వ హక్కులు ఎవరికుంటుందక్కడ? ఆయనకే ఉంటుంది. హక్కుదారుడు దేవుడే. మనం వాడుకోవడానికి మాత్రమే మనం ఉంటాం గానీ, దాని మీద సర్వ హక్కులు, సర్వ అధికారం కలిగినటువంటి వాడు దేవుడే. ఇప్పుడు ఏమీ లేదు, అన్నా ఇల్లు ఖాళీగా ఉంది మేముంటాం అన్నా అని ఎవరో అడుగుతారనుకో, ఏం చేస్తాం? ఇస్తాం. అయ్యా ఈ ఇంట్లో ఎవరున్నారంటే, ఉన్నోడే చెప్తాడు ఇది నా ఇల్లే అని. కానీ చివరికి అది ఎవరిది? యజమానుడు వచ్చినప్పుడు ఇద్దరు నిలబడతారు. ఇల్లిచ్చిన యజమానుడు ఉంటాడు, అందులో ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు. అప్పుడు ఈ ఇల్లు ఎవరిదని వారిద్దరి మధ్య అడిగినప్పుడు, ఆ ఇంట్లో బాడుక్కున్నవాడు ఏమంటాడు? నాది అంటాడా? నాదే. అక్కడ ఆ యజమానిని బట్టి మన సార్ది ఇల్లు మేము బాడుకులో ఉన్నాం సార్ అంటారు. వచ్చిందయ్యా. మరి మేము బాడుకులో ఉన్నామని ఆ ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే చెప్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు? ఎవరయ్యా ఈ ఇల్లు అంటే మాదే సార్ అంటాం. అంటే ఒకవేళ జనరల్‌గా మనం గూడా అనొచ్చు. ఇదెవరంటే నా భార్య, ఇదెవరంటే నా పిల్లలు, ఈ ఆస్తి ఎవరిదంటే నాదే అనొచ్చు. అనడానికి అనొచ్చు. అంత మాత్రాన ఆ ఇంట్లో బాడుకున్నోడు తనది కాదు గదా అది. కాబట్టి మనం జ్ఞానం కలిగినటువంటి వారమైతే, సత్యాన్ని ఎరిగినటువంటి వారమైతే సమస్తం దేవుని వల్లనే కలుగుతూ ఉంది. అది గూడా మేలే, కీడు గాదు. ఏదో ఒక పనికిమాలిన పని చేసి దేవుడే నాకు అనుగ్రహించాడంటే అది కుదరదు. అంటే మేలు విషయాలలో దేవుడు నరుల్ని శోధిస్తూ ఉన్నాడే గాని, కీడు విషయంలో దేవుడు శోధించడు. శ్రేష్టమైన ప్రతి ఈవి గూడా పరలోకంలో నుండి జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుండి నరులకొస్తూ ఉందంట. ప్రతి మేలు. అది కీడు మాత్రం గాదు. కాబట్టి అక్కడ మోషే అడిగిన మాటకి దేవుడు చెప్తున్న సమాధానం ఇదే. ఏమన్నాడు? అయ్యా నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, ఇశ్రాయేలులే నా మాట వినలేదు. మరి నా సంగతి ఏందంటే దేవుడు వాడుకుంటున్నాడు మనుషుల్ని. వారిని వాడుకునేటప్పుడు అర్హత ఏందంటే నమ్మకం ఉండాల. సామర్థ్యం లేదు. సామర్థ్యం నమ్మకం ఉంటే బెటర్, మంచిదే. కానీ అన్ని విషయాలలో కూడా దేవునికి పరిచర్య చేసే వాళ్ళైనా, తన కుటుంబ పరంగా ఉన్నటువంటి విషయాల్లో కానీ ప్రతి ఒక్కరూ నమ్మకాన్ని పాటించాల. సామర్థ్యం లేకపోయినా పర్వాలా. అదేది బ్రదర్ మీరు అట్టంటున్నారు? 2 తిమోతి 2:2లో ఏమంటున్నాడు? మీరు నా వలన విన్నటువంటి ఈ ఉపదేశాన్ని నమ్మకమును, సామర్థ్యం కలిగిన వారికి అప్పగించమంటుంటే మీరేంది నమ్మకం మాత్రం చాలంటున్నావని. నమ్మకం, సామర్థ్యం ఉంటే బెటరే, మంచిదే. ఒకవేళ సామర్థ్యం ఉండి నమ్మకం లేని వాడిని ఏమంటామో తెలుసా? మననడం లేదు. దేవుడు అంటున్నాడు వాడు అబద్ధికుడు. నమ్మకమైన స్వభావం లేదు. ఒకవేళ సామర్థ్యం ఉంది, ఇప్పుడు నేను బోధించే సామర్థ్యం ఉంది, నేను డబ్బుకు ఆశపడి దానిని అబద్ధంగా మారుస్తా. నా సామర్థ్యం ఎంత ప్రయోజనకరం దేవునికి? నమ్మకం అంటే నేను నమ్మకంగా ఉంటే, నాకు సామర్థ్యం లేకపోయినా, సత్యం తెలియకపోయినా నేను దేవునికి యోగ్యమైన పాత్రగా ఉంటా.
ఇప్పుడు మోషేకి ఎంత సామర్థ్యం ఉంది మాట్లాడడానికి, గొల్లియాతుతో యుద్ధం చేయడానికి దావీదుకి ఎంత సామర్థ్యం ఉంది? ఆలోచించండి పరిశుద్ధుల్ని. ఆ ఒక సంతానాన్ని కనడానికి అబ్రాహాంకి ఎంత సామర్థ్యం ఉంది? అంటే సామర్థ్యం ముఖ్యమా లేక నమ్మకం ముఖ్యమా అంటే రెండూ ముఖ్యమే. గుడ్డి కంటే ఏదో గుడ్డి కంటే మెల్ల మంచిది ఏదో అంటారు చూడు సామెత. అంటే గుడ్డిది కాకుండా మెల్లది కాకపోయినా మంచిదే కదా. ఇప్పుడు ఇద్దరు చూపిస్తారు, ఒక గుడ్డిదాన్ని చూపిస్తారు, ఒక మెల్లదాన్ని చూపిస్తారు. దేన్ని కోరుకుంటారు జనాలు? మెల్లదాన్ని కోరుకుంటారు. అది ఏమైనా లోపం లేనిదా? కాదు. అది కూడా లోపమే కదా. ఇప్పుడు ముగ్గురిని పెడదాం, గుడ్డి, మెల్ల, బాగా చూపు కలిగింది. ఈ మూడిట్లో ఏది బెటరు? చూపు కలిగింది బెటరు. అంటే నమ్మకం సామర్థ్యం కలిగి ఉంటే మంచిదే. కానీ దేవుని పని విషయాలలో సామర్థ్యం మాత్రమే గొప్పది కాదు, కానీ నమ్మకం గొప్పది. మీరు ఆలోచించండి. ఇప్పుడు అబ్రహాంని చెప్పా, సంతాన విషయంలో ఆయనకు సామర్థ్యం లేకపోయినా సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడా? అనుగ్రహించాడు. మరి ఆయనకి అక్కడ నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఉంది. కానీ సామర్థ్యం కలిగి నమ్మకం లేనటువంటి సంసోన్ను చూడొచ్చు. సంసోనికి సామర్థ్యం ఉందా? సామర్థ్యం ఉంది. నమ్మకం నమ్మకం లేదు. నమ్మి ఉంటే బతుకుంటాడు, నమ్మలేదు కాబట్టి పోయాడు. మరి గొల్లియాతుతో యుద్ధానికి పోతున్నాడంటే అప్పుడు దావీదును చూసిరే, నువ్వు పిల్లోడి గొర్రెలు కాసుకునేవాడి, యుద్ధం సమాచారం నీకేం తెలుసు, పోయి గొర్రెలు ఆడ వదిలిపెట్టే పోయి చూసుకోబోరన్నారంట వాళ్ళ అన్నలు. ఆయనలో ఒక ఆసక్తి, ఓ నమ్మకం, దేవుడు ఎలాగైనా తన ప్రజల్ని కాపాడగలడు. అది ఎవరి ద్వారా అయినా కావచ్చు, అది దావీదు ద్వారానే కాదు, కానీ దేవుడు ఎట్టని జయాన్ని ఇస్తాడన్న నమ్మకంతో ఏం చేశాడంటే యుద్ధ రంగంలో దిగాడు. మరి రాజు వేసుకున్నటువంటి వస్త్రాలు ఇస్తే వేసుకొని నడవలేకపోయాడంట. హిల్లో దాన్ని వేసుకుంటే ఎట్లుంటాయో మరి అట్టుండొచ్చేమో బస్సు దావీదుకి అది ఆ వస్త్రాలు. కానీ ఆయనకైతే సామర్థ్యం కాదు, కానీ నమ్మకం ఉంది. ఎలాగైనా మన దేవుడు మనకి విజయాన్ని ఇవ్వగలడన్న నమ్మకం ఉంది.